వంటి ఆర్థిక విధానాలని ఈరోజు మనం అంటే మనకున్నటువంటి తెలంగాణ ఎకానమీ అండ్ మరియు భారతదేశ ఎకానమీని ఈ రోజున ఉన్న సిలబస్ని ఈ ఎకానమీ సిలబస్ని మీకు పూర్తిగా విశ్లేషణాత్మకంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఎలా చదవండి. అయితే టీపీఎస్పీఎస్సీ అనేది ఏం చేస్తుందంటే ఈ యొక్క 150 మార్కుల పేపర్ని 3గా డివైడ్ చేసింది, 3 భాగాలుగా. అవి ఏంటంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ సమస్యలు సవాళ్ళు. రెండో అంశం ఏంటంటే అభివృద్ధి అండ్ తెలంగాణ అభివృద్ధి. మూడోది అభివృద్ధి మార్పు సమస్యలు. ఈ 3 అంశాల గురించి ఇప్పుడు మనం చర్చిద్దాం. మొదటి దాంట్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ సమస్య సవాళ్ళలో ఉన్న అంశం ఏంటంటే ప్రధానంగా మొదటి విధానంలో ఏముందంటే భారతదేశం యొక్క జనాభా లక్షణాలు. జనాభా అంటే ఏంటి, జనాభా లక్షణాలు అంటే ఎటువంటి జనాభాలో విధానానికి భారతదేశ ఇటువంటి విధానాలు చేపట్టింది. అంటే జనాభా అనగా మనకి ఏం గుర్తుకు రావాలంటే భారతదేశంలో జనాభా ఏ రకంగా పెరుగుతుంది, భారతదేశ జనాభా ఉన్నటువంటి కొన్ని మనకి పదజాలం ఉంటాయి, కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అటువంటి జనాభాని మనం ఎప్పటి నుంచి మనం కౌంట్ చేసామనేది తెలుసుకునేటప్పుడు 1872 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా లార్డ్ మేయో కాలంలో మొదటిసారిగా మనం భారతదేశ జనాభాను లెక్కించడం జరిగింది. ఆ తర్వాత 1881 సంవత్సరం నుండి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభాను కౌంట్ చేయడం జరుగుతుంది. అంటే అటువంటి ఇప్పటి వరకు మనకి 2011 నాటికి మనకి మొత్తం 15 జనాభా లెక్కలు జరిగాయి. వీటిల్లో జనాభా ఎంత పెరిగింది, ఏ స్థాయిలో ఎంత జనాభా పెరిగింది, మనకు సహజంగా మనకి 1951 నుంచి 81 మధ్యలో ఎక్కువ జనాభా పెరిగింది. దానికి కారణాలు, జనాభా పెరుగుదలకు కారణాలు ఏంటి, జనాభా పెరుగుదల అనేది భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి అనుకూల అంశాలు ఉన్నాయి, ఎటువంటి ప్రతికూల అంశాలు ఉన్నాయి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జనాభాలో మనకి శిశు మరణాల రేటు, అట్లాగే మాతృత్వ మరణాల రేటు, చిన్నపిల్లల మరణాల రేటు, అట్లాగే తర్వాత మరణాల రేటు, జననాల రేటు ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే జనసాంద్రత, మనకి పట్టణ జనాభా ఎంత ఉంది, గ్రామీణ జనాభా ఎంత ఉంది, భారతదేశంలో పట్టణ జనాభాలో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది, అట్లాగే పట్టణ జనాభాలో ఆఖరి స్థానంలో రాష్ట్రం ఏది, పట్టణ జనాభాలో మనకి కేంద్రపాలిత ప్రాంతంలో మొదటి రాష్ట్రం ఏది, లాస్ట్ రాష్ట్రం ఏది, అంటే గ్రామీణ ప్రాంత జనాభా ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉంది, ఏ రాష్ట్రంలో తక్కువ ఉంది, అంటే అక్షరాస్యత శాతం ఎట్లా ఉంది, అలాగే కేరళ చూసుకుంటే మనకి లిటరసీ హైయెస్ట్ రేట్లో ఉంది. అంటే మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఇది అక్షరాస్యతలో. ఆ తర్వాత కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది అక్షరాస్యతలో, ఆ తర్వాత లిస్టులో ఏ స్థానం ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అటువంటి ఈ జనాభా విధానాల్లో మనం తీసుకున్నప్పుడు భారతదేశంలో ఎటువంటి జనాభా పద్ధతులు పాటించాం మనం అంటే మనం ఈ జనాభా విధానంలో 1921 నుండి గ్రేట్ డివైడింగ్ ఇయర్ అంటాం. ఎందువల్లంటే జననాలు మరణాలు రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి దాన్ని గ్రేట్ డివైడింగ్ ఇయర్ అంటాం. అటుగా తర్వాత ఈ జనాభాను మనం చూసే ముందు దశాబ్ద జనాభా అంటారు. దశాబ్ద జనాభా అంటే అటువంటి ప్రతి 10 సంవత్సరాలకి పెరిగే జనాభాని దశాబ్ద జనాభా అంటాం. ప్రతి 10 సంవత్సరాలకి పెరిగే జనాభా ఏ దేశానికి సమానం అంటే ఆస్ట్రేలియాకి సమానం. ఇటువంటి అంశాలన్నీ కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే రెండో దాంట్లో ఏముందంటే మనకు సహజంగా జాతీయ ఆదాయము, జాతీయ ఆదాయం కొలిచే పద్ధతులు, జాతీయ ఆదాయం అంటే అటువంటి, దేశీయ ఆదాయం అంటే అటువంటి, జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయి మనకి, అట్లాగే సెక్టరల్ కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది అంటే అటువంటి ఏ విధానం నుంచి ఏ రంగం నుంచి ఎక్కువ జాతీయ ఆదాయంలో బాగా కీలక పాత్ర వహిస్తుంది అంటే అటువంటి. అంటే ఇక్కడ మనకి జాతీయ ఆదాయానికి దేశీయ ఆదాయం తేడా తెలుసుకోవాలి, నికర ఆదాయానికి స్థూలాదాయం తేడా తెలుసుకోవాలి, అట్లాగే తలసరి ఆదాయం అంటే కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే తర్వాత జాతీయ ఆదాయం ఏ రంగాల నుంచి వస్తుంది అనేది చూడాలి. అంటే అటువంటి ఒకప్పుడు భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు దేని మీద ఆధారపడి ఉండేవారు అంటే వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉండేవాడు. జాతీయ ఆదాయంలో ఎక్కువ దేని కాంట్రిబ్యూషన్ ఉంది అంటే సహజంగా ఎక్కువ ఏ రంగం నుంచి ఆదాయం వచ్చేదంటే వ్యవసాయ రంగం నుంచి ఎక్కువ ఆదాయం వచ్చేది.
ఈ వ్యవసాయ రంగం నుంచి ఎక్కువ ఆదాయం రావటం వల్ల ఆ తర్వాత కాలంలో వ్యవసాయ రంగం తగ్గుతూ మిగతా రంగాలు పెరగటాన్ని అంటే సెక్టారల్ కాంట్రిబ్యూషన్ అంటాం ఇంగ్లీష్లో. తెలుగులో ఏంటంటే వృత్తులు వారిటటువంటి ఏ రంగానికి జనాభాలో ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుందని స్వీకరిస్తాం. అటు తర్వాత కొలిచే పద్ధతులు ఏమున్నాయని చూసుకోవాలా. కొలిచే పద్ధతులు అంటే జాతీయ ఆదాయం ఏ పద్ధతులు కొలుస్తాం అంటే ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి. అటు తర్వాత ఇంకో అంశం ఏంటంటే జాతీయ ఆదాయంలో అనేక అంశాల్లో మనం చూసుకున్నప్పుడు ప్రధానమైన అంశం ఏంటంటే చూసుకున్నప్పుడు వివిధ రంగాల్లో ఎటువంటి అంశాలు ఉన్నాయి అంటే ఈ యొక్క పద్ధతులు ఎలా ఉన్నాయి, పద్ధతులు కొలిచే పద్ధతులు ఏమిటి, ఈ 3 పద్ధతుల ద్వారా సహజంగా జాతీయ ఆదాయాన్ని కౌంట్ చేస్తూ ఉంటారు. కానీ భారతదేశానికి ఇతర దేశాలకు తేడా ఉంది. భారతదేశంలో మనం ఏం చేస్తామంటే ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయం పద్ధతి కౌంట్ చేస్తాం. అదే విదేశాల్లో అయితే ఏ మదింపు పద్ధతి కౌంట్ చేస్తారు అంటే ఉత్పత్తి కారకాలు అంటే అటువంటి, సబ్సిడీ అంటే అటువంటి, అట్లాగే తర్వాత పరోక్ష పనులు అంటే అటువంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా నికర ఆదాయం కావాలంటే స్థూల ఆదాయం నుంచి తరుగుదలను తీసివేయగా వచ్చేది నికర ఆదాయము. ప్రధానంగా ఏ భాగం చూసుకున్నా కానీ ఈ రకంగా మీరు చదివినట్లయితే అప్పుడు మాత్రమే విజయం సాధించగలుగుతారు. అటు తర్వాత ఇంకో అంశం ఏంటంటే 3వ దాంట్లో మనకి ప్రాథమిక రంగము, అటు తర్వాత మాధ్యమిక రంగము, వ్యవసాయ రంగము, దాని అనుబంధ రంగాలు. అంటే మొత్తం మీద ఈ చాప్టర్లో మనకున్న అంశం ఏంటంటే వ్యవసాయ రంగం ఉంది. అంటే ఈ వ్యవసాయ రంగంలో మనం ఎటువంటి అంశాలు తీసుకోవాలి, మనకి ఏ ప్రాంతంలో ఏ పంటలు పండుతాయి. వ్యవసాయం అనేది భారతదేశంలో ఒకే రకంగా ఉండదు. ఎందువల్లంటే మనకి నార్త్ అంటే ఉత్తర భారతదేశం వేరు, దక్షిణ భారతదేశం వేరు. టోటల్గా భారతదేశం మొత్తం కూడా 2 ఋతుపవనాల మీద ఆధారపడి ఉంటుంది. ఈశాన్య ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాల మీద ఆధారపడి ఉంటుంది. అయితే వీటి వల్ల ఏమవుతుందంటే సహజంగా ఉత్పత్తి ఎలా పెరిగింది, ఏ ప్రాంతంలో ఏ ఉత్పత్తి ఎక్కువగా ఉంది, ఏ ప్రాంతంలో ఉత్పత్తి తక్కువగా ఉంది. అట్లాగే తర్వాత ఇప్పుడు సపోజ్ మనకు గోధుమ ఉత్పత్తి ఉంది, ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉంటుంది. వరి ఉత్పత్తి ఉంది మనకి ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, తెలంగాణ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. బాసుమతి రైస్ కావాలంటే మనం పంజాబ్ని చూసుకుంటాం. అట్లాగే ఇటువంటి ఇంకొన్ని క్రాప్స్ ఉన్నాయి మనకి సహజంగా వ్యవసాయంలో మనకి వాణిజ్య పంటలు కొన్ని ఉంటాయి. వాణిజ్య పంటలు అటువంటి అంటే టీ, కాఫీ, అట్లాగే తర్వాత కాటను, తర్వాత చిల్లీస్, షుగర్ కేను, రబ్బరు, జూటు, దీస్ ఆర్ ఆల్ ఎన్ని ఏమవుతాయంటే మన సహజంగా మనకి వాణిజ్య పంటలు అంటాం. ఈ వాణిజ్య పంటలు ఎక్కడ అవైలబిలిటీ ఉన్నాయి, ఉత్పత్తి ఎలా పెరుగుతుంది, ఉత్పత్తి పెరిగే స్థాయిలో ఏ ప్రాంతం నుంచి ఎక్కువ ఉత్పత్తి వస్తుంది, దాని శాతం ఎంత అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే దీనికి సహజంగా మనం ఏం చేయాలంటే కరెంట్ డేటా కావాలంటే కేంద్ర సోషియో ఎకనామిక్ సర్వే తీసుకోవాలా. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు 2 రోజులు ముందుగా సోషియో ఎకనామిక్ సర్వే ఇస్తుంది, దాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంతా చదవాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేయాలంటే చదివేటప్పుడు ఏం చేయాలంటే సహజంగా మనకి సిలబస్లో ఉన్న అంశాలను దాంట్లో చూసుకుని ఆ డేటా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే ఆ టైంలో మనకి గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చాం, హరిత విప్లవం తీసుకొచ్చాం. హరిత విప్లవం వచ్చిన తర్వాత భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులు బాగా పెరిగాయి. ఈ వ్యవసాయ ఉత్పత్తులు పెరగడం ద్వారా మనకి అప్పటి వరకు ఆహార కొరత వల్ల ఎక్కువ ఇబ్బంది పడే భారతదేశం అక్కడి నుంచి ఎప్పుడైతే మనకి నీటిపారుదల సౌకర్యాలు పెరిగాయి, అట్లాగే హరిత విప్లవం వచ్చింది, ఆ తర్వాత మనం ఏం చేసామంటే సర్ప్లస్గా ఉన్నటువంటి ఈ యొక్క ఉత్పత్తిని పెంచుకుంటూ పోయాం. ఈ సర్ప్లస్ ఉత్పత్తిని పెంచిన తర్వాత మనకు ఆహార ధాన్యాలు సరిపడగా ఉండగా మిగిలినటువంటి వాటిని కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభించాం. ఎప్పుడైతే ప్రారంభించామో మనకి ఆహార కొరత తగ్గింది. ఇటువంటి అంశాలు మొత్తం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ప్రాంతాల్లో నీటిపారుదల సౌకర్యాలు మనకి సఫిషియెంట్గా ఉన్నాయి, నీటిపారుదల సౌకర్యాల ద్వారా మనం ఏ ఉత్పత్తిని పెంచుతున్నాము. మనకు కొన్ని ఏరియాస్లో మనకి ఇప్పుడు కూడా వాటర్ అందని ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో తోట పంటలను చేసి వాటి ద్వారా అభివృద్ధి చేస్తూ ఉంటాము. ఈ తర్వాత మనకి పారిశ్రామిక విధానం, మనకు ఉన్నటువంటి వాటిల్లో 4వ దాంట్లో పారిశ్రామిక విధానం. భారతదేశంలో పరిశ్రమలు ఉన్నాయి మీకు. ఎందువల్లంటే మనకి సెకండ్ 5 ప్లాన్లోనే మనం ఏం చేసామంటే పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం. ఎందుకు అధిక ప్రాధాన్యత ఇచ్చామంటే పారిశ్రామికీకరణ జరిగినప్పుడు మనకి అభివృద్ధి పెరుగుతుంది, అట్లాగే మనకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. భారీ పరిశ్రమలు ఎస్టాబ్లిష్ చేయటం, స్మాల్ ఇండస్ట్రీస్ చిన్న పరిశ్రమలు ఎస్టాబ్లిష్ చేయటం, అంటే కుటీర పరిశ్రమలు ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా మనకి ఉత్పత్తులు పెంచగలిగాం.
అంటే పారిశ్రామిక విధానం ఉండటం ద్వారా ఏం జరుగుతుందంటే సహజంగా మనం ఉండే అంశాల్లో ఎప్పుడు కూడా మనకు ఉన్నటువంటి ముడిసరుకును ఉపయోగించుకోవచ్చు. ముడిసరుకును మనం ఎప్పుడైతే ఉపయోగించామో ఈ ముడిసరుకు ద్వారా మనం అనేక వస్తువుల్ని మనం తయారు చేసి ఈ తయారు చేసిన వస్తువుల్ని ఇతర దేశాలకు పంపించడం ద్వారా మనకి ఆదాయం వస్తూ ఉంటుంది. అంటే పారిశ్రామిక విధానం ఈ రకంగా చదవాల్సిన అవసరం ఉంది. అంటే అటువంటి అంటే చిన్న పరిశ్రమలు, భారీ పరిశ్రమలు, ఏ పరిశ్రమలు ఏ ప్రాంతాల్లో ఉండి ఈ పరిశ్రమ ద్వారా ఉత్పత్తి ఎంత వస్తుంది, అట్లాగే తర్వాత వీటిలో పారిశ్రామిక ఫైనాన్స్ ఎలా ఉంది, బ్యాంకులు ఏ రకంగా ఇస్తూ ఉంటాయి, అదే రకంగా మనకి సేవల రంగం ఎలా ఉంది, మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి, ఈ సేవల రంగం అనేది దీనికి ఏ రకంగా అభివృద్ధి ఏ రకంగా సహాయపడుతుంది. ఈరోజు చూసుకుంటే మన బ్యాంకింగ్ సెక్టార్ ఉంది. ఈ బ్యాంకింగ్ అంటాం సేవల రంగం అని చెప్తాం. ఈ సేవల్లో మనకు ఉన్నటువంటి అంశాలు ఒక దేశం విదేశాలతో వ్యాపారం చేయాలంటే తప్పనిసరిగా బ్యాంకింగ్ వ్యవస్థ ఉండాలి. ఈ బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా మనం ఏం చేస్తామంటే సహజంగా అభివృద్ధిని సాధిస్తాము. అంటే దీంట్లో ఏంటంటే మనకి ఉన్న వాటిల్లో ప్రధానంగా ఇంకో చాప్టర్లో ప్రణాళిక విధానము, ప్రణాళిక లక్ష్యాలు అంటే ఏంటి, నీతి ఆయోగ్ యొక్క విధానం ఏంటి. మనకి ఒకప్పుడు ప్రణాళికలు ఉండేవి. ఎప్పుడు దాకా అంటే 2017 దాకా ప్రణాళికలను అమలు చేశాం. 1951 నుంచి 2017 వరకు అప్రాక్సిమేట్లీ అంటే సుమారుగా 12 పరిచయ ప్రణాళిక తయారు చేశాము. వాటిల్లో మనకి రోలింగ్ ప్లాన్ ఉంది, యాన్యువల్ ప్లాన్ ఉంది, ప్లాన్ హాలిడే ఉంది. ప్రణాళిక లక్ష్యాలను కూడా స్పష్టంగా దీన్ని ఇచ్చాడు. లక్ష్యాలు అంటే అటువంటి ప్రణాళికలను అమలు చేయటానికి ఎటువంటి లక్ష్యాలు ఉన్నాయి. అప్పటికే భారతదేశం వివిధ అంశాల్లో బ్యాక్వర్డ్లో ఉంది. అంటే అభివృద్ధికి నోచుకోలా. అటువంటిప్పుడు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయటం, పరిశ్రమను అభివృద్ధి చేయటం, సేవల రంగాన్ని అభివృద్ధి చేయటం, నిరుద్యోగాన్ని పేదరికాన్ని తగ్గించడం, అట్లాగే తర్వాత శాస్త్రాంకిత రంగాలను అభివృద్ధి చేయటం, ఆదాయస్మాన్ని తగ్గించడం, ఇవన్నీ కూడా మనకి ప్రణాళిక లక్ష్యాలు అంటారు. అందుకే సిలబస్లో ఇచ్చిన అంశాన్ని స్పష్టంగా చదవాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఏం చేసాం, మనం ఒక ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశాం. 1950 మార్చి 15వ తేదీన ఒక ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశాం. ఏర్పాటు చేసిన తర్వాత దీన్ని ఏం చేశాం, దాదాపు 67 సంవత్సరాల పాటు మన యొక్క ఫలితాలను పొందాం. ఆ తర్వాత కాలంలో భారతదేశంలో మార్పులు వచ్చాయి. ఈ మార్పులకు అనుగుణంగా మనం ఏం చేయాలనుకున్నామంటే దానికి అనుగుణంగా వ్యవస్థను కూడా మార్చాలనుకున్నాం. అయితే టెక్నికల్ బేస్డ్ ఏం చేసామంటే నీతి ఆయోగ్ని ఏర్పాటు చేశాం. 2015 జనవరి 1వ తేదీ నుంచి ఇది కూడా అమల్లోకి వచ్చింది. అంటే ప్రణాళికా స్థానంలో ఏది అమల్లోకి వచ్చిందంటే నీతి ఆయోగ్ అమల్లోకి వచ్చింది. ప్రణాళికా సంఘాన్ని కానీ నీతి ఆయోగ్ని కానీ ఎలా ఏర్పాటు చేశారంటే క్యాబినెట్ రెజల్యూషన్ ద్వారా ఏర్పాటు చేశారు, క్యాబినెట్ తీర్మానం ద్వారా ఏర్పాటు చేశారు. ఏవైతే క్యాబినెట్ తీర్మానం ద్వారా ఏర్పాటు చేస్తారో అవి మొత్తం కూడా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని టెర్మినేట్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని మనం అమలు చేసుకోవచ్చు. ఇటువంటివన్నీ కూడా ఈ చాప్టర్లో ఉన్నాయి. ఆ తర్వాత దీంట్లో నీతి ఆయోగ్తో పాటు భారతదేశంలో బడ్జెట్ అనేది ఉంది. ఈ బడ్జెట్ ఎలా అమలు చేయాలి, బడ్జెట్ యొక్క విధానాలు ఏంటి, బడ్జెట్ అంశాలు ఏ రకంగా ఉన్నాయి, బడ్జెట్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇవి కూడా మనం దీంట్లో చదవాల్సిన అవసరం ఉంది. అంటే బడ్జెట్లో ఉన్నటువంటి ఏ రకమైన బడ్జెట్ ప్రవేశపెడతాం అనేది, బడ్జెట్ అంటే మనం గుర్తుంచుకోవాల్సిన అంటే మనకు వచ్చే ఆదాయాన్ని, మనకు వచ్చే ఖర్చుని రెండింటిని కూడా ఒక స్టేట్మెంట్ రూపంలో తయారు చేసి పార్లమెంట్లో ప్రవేశపెడతారు. పార్లమెంట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత అప్పుడు దాన్ని ఏం చేస్తామంటే అమలు చేస్తూ ఉంటాం. ఈ చాప్టర్లో అవన్నీ చదవాల్సిన అవసరం ఉంది. దీంట్లోనే మనకి ఫైనాన్స్ కమిషన్లు కూడా ఉన్నాయి, అవి కూడా చదవాల్సిన అవసరం ఉంది. రీసెంట్గా మనకి 15 కమిషన్లు అయిపోయినాయి, 16వ ఫైనాన్స్ కమిషన్ కూడా మనం ఏర్పాటు చేశాం. అయితే ఇంకోటి ఏంటంటే ఆర్థిక మరియు అభివృద్ధి తెలంగాణ. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న ఏంటంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడేం చెప్పుకున్నాం మనం, తెలంగాణ యొక్క అభివృద్ధి ఎలా